హరే కృష్ణ. చూడండి, ఇది గుమ్మడి కోడు తురిమి పెట్టినాను. తీపి గుమ్మడి, స్వీట్ పంకింది. ఇప్పుడు ఫుల్ సీజన్, మంచి దొరుకుతుంది. 1/2 కేజీ అంతా గుమ్మడి కూర అంతాను పొట్ట తీసేసి క్లీన్ చేసి తురిమి పెట్టుకునేసిన్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో 2 స్పూన్ల గీ వేసుకునేసేసి ఈ తురిమిండే గుమ్మడి కూరని మనము ఫ్రై చేసుకుంటాం ఒక 5 మినిట్స్. మన గుమ్మడి కూర ఫ్రై అవుతుంది. దాంట్లోకి ఒక 1/2 గ్లాస్ అంతా పాలు వేసేసి బాగా సాఫ్ట్గా బాయిల్ చేసుకుంటాం. ఇప్పుడు లిడ్ మూసేసి ఒక 5 మినిట్స్ మధ్యలో కలుపుకుంటే సాఫ్ట్ చేసుకుంటాం. చూడా, మన గుమ్మడి కూర ఏదన్నా ముద్దలాగా అయిపోయింది. ఇంత సాఫ్ట్గా ఉడికించుకుంటే చాలు, చాలా పేస్ట్గా ఏమవుతూ. ఇప్పుడు దానికి తగ్గట్టుగా బెల్లం, 1 కప్పు గుమ్మడి కూర అంటే 1 కప్ అంతా బెల్లము అట్లా వేసుకొనేసి దీన్ని బెల్లంలో బాగా ఇది బాయిల్ చేసుకుంటాం. మన కొబ్బరి గోడు బెల్లము బాగా ఇది బాయిల్ అవుతుంది. కావాలన్న వాళ్ళు ఈ టైంలో ఎలాచి పౌడర్ వేసుకోవచ్చు. నాకు ఈ గుమ్మడి ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను ఎలాచి వేసలేదు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 3 స్పూన్స్ కృష్ణారవ్వ వేయించుకొని ఉండేది వేసేసి బాగా కలబెడతాం. ఇప్పుడంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటాం. చూడండి, మన గుమ్మడికాయ మిక్చర్ అంతా ఇట్లా మనం చల్లగా చేసుకునేసిందాము. ఇప్పుడు వచ్చేసేసి మనము ఆ సైజు కావాలో ఆ సైజు బాల్స్ చేసి పెట్టేసుకుంటాం. చూడండి, మన గుమ్మడి మిక్చర్ అంతా ఇట్లా సన్నగా బాల్స్ చేసి పెట్టుకుంటాం. కృష్ణ, చూడండి, ఇప్పుడు నేను ఈ గ్లాస్ 1 స్పూన్ అంతా ఉద్దిపప్పు అప్పుడే 2 అవర్స్ మొదలే నాని పెట్టేసుకునేసిండాను. దానికి ఇప్పుడు వచ్చేసి 1.5 గ్లాస్ అంటే బియ్యం పిండి, చిటికెడు ఉప్పు వేసుకొని ఇది గట్టిగా కలుపుకోవాలి, చపాతీ పిండి మాదిరి. ఇది గ్రైండ్ చేసుకునేసి ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసుకుంటాం. చూడండి, ఉద్దిపప్పు గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా సోడా వేసుకొనేసేసి కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకుంటాం. చూడండి, ఉద్దిపప్పు అంతా ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకునేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం కలిపి పెట్టుకొని ఈ కన్సిస్టెంట్గా ఉండే బియ్యం పిండి వేసేసి బాగా ఇంకోసారి రన్ చేసి మిక్స్ చేసుకుంటాం. చూడండి, బియ్యం పిండి ఉద్దిపప్పు రుబ్బుకొని ఉండే మిక్చర్ ఇంత గట్టిగా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి, చాలా మెత్తగా కాకూడదు. ఇది వచ్చేసి మన గుమ్మడి బూరెలు. ఈ గుమ్మడి బూరెలకి పూర్ణాలకి ఇది రెడీ అయిందండి. ఇప్పుడు దాన్ని మనం ఫ్రై చేసుకునే గుమ్మడికాయ అంతా సలుగు చేసుకుంటాం. చూడండి, మన గుమ్మడి బూరెలు పూర్ణాలు ఏమన్నా కానీ మనం డీప్ ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు ఆయిల్ లెస్ ఉండే దానికోసము నేను ఈ పడ్డు ప్యాన్లో నేను ఇది పూర్ణాలు వేస్తాను. మనం ఆయిల్ కానీ గీ కానీ దీన్ని అప్లై చేసుకునేసి వేస్తాం. చూడండి, మన ఈ గుమ్మడి పూర్ణం అంతా ఇట్లా పూర్ణాలు దాంట్లో పిండిలో డిప్ చేసుకునేసేసి మనం దీంట్లోకంతా మిక్స్ చేసుకుంటాం. అన్నీ ఇట్లా మనం వేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ లెస్లో చేస్తాను. టేస్ట్ ఏమీ చేంజ్ అయ్యలేదండి. మనకి ఇంకా హెల్త్గా ఉంటుంది. 1 తినే దగ్గర 3 తినచ్చు. ఇప్పుడు పైన ఒక చూరు అంతా ఇట్లా లైట్గా ఆయిల్ వేసుకొనేసేసి మనం అంతా క్లీన్గా రోస్ట్ చేసుకుంటాం. చూడండి, మనం కావాలంటే లిడ్ క్లోజ్ చేసాను బయట చేసుకోవచ్చు, ఇట్లన్నా చేసుకోవచ్చు. 1 స్పూన్ సహాయంతో అంతా టర్న్ చేసుకొనేసి 2 సైడ్స్ బేక్ చేసుకుంటాం. చూడండి, ఎంత బాగా మనకి టర్న్ అవుతుంది, ఏమీ వేయలేదు. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బేక్ చేసుకుంటాం. అన్నీ ఇట్లా టర్న్ చేసుకున్నాం. మన ఈ గుమ్మడి పూర్ణాలు అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు షిఫ్ట్ చేసుకుంటాం. చూడండి, మన గుమ్మడికాయ పూర్ణాలు బూరెలు రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. అది ఆయిల్ లెస్లో అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.